హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా, అండ్ ఎలా వెళ్తున్నాను తెలుసా? జస్ట్ ఒక 30 minutes బ్యాక్ నా ఫ్రెండ్ కాల్ చేసి మేము ఇలా బయటకు వెళ్తున్నాము వస్తావా అని అడిగితే, అఫ్ కోర్స్ ఆల్వేస్ రెడీ కదా మనం. సో ఐ వాజ్ లైక్ యా గివ్ మీ 30 minutes, ఐల్ బి రెడీ అని చెప్పి 30 minutesలో రెడీ అయిపోతే జస్ట్ నా ఒక 5 minutes ముందు కాల్ చేసి విల్ బి దేర్ ఇన్ 5 minutes అని నా ఫ్రెండ్ చెప్పాడు. సో వే ఆర్ వి గోయింగ్ అనేది ఐ లెట్ యు నో. సో అప్పటిదాకా స్టే ట్యూన్డ్. ఇంకా లేట్ చేయకుండా ఫ్రెండ్ వస్తే వచ్చేసి కార్లో కూర్చున్న గాయస్. ఇక కెనడాలో ఉంటున్నాం, పొద్దున్న బయటికి పోతున్నాం అంటే అందరికీ తెలిసిందే కదా. టిమ్ హార్టన్స్లో ఒక కప్ కాఫీ, ఒక ఫార్మస్ ర్యాప్ ఆర్ ఏదో ఒక ర్యాప్ అయితే పడాల్సిందే కడుపులో. అదే కదా మనల్ని ఆకలి నుండి కాపాడేది. సో అట్లా మేము టిమ్ హార్టన్స్ వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ తీసుకుని తినుకుంటూ పాటలు వినుకుంటూ ప్రశాంతంగా డ్రైవ్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తుండే అనమాట. అయితే మీరు ఇంకో విషయం అబ్జర్వ్ చేయాలి. ఇప్పటిదాకా వెనకాల ఉండే కదా, నేను సడన్గా ముందుకు ఎట్లా వచ్చిన పంపించేసిన మా ప్రవీణ నన్ను వెనకాలకి. వెనకాలకి నేను వ్లాగ్ తీసుకోవాలి, వ్లాగ్కి వీడియోస్ చేసుకోవాలి అని చెప్పి. ఈ ఒక్క రీజన్ చాలు కదా మనకి ముందు సీట్ ఈజీగా ఇచ్చేయడానికి. అయితే గైస్ యూ నీడ్ టు అగ్రీ దట్ ద వ్యూస్ ఆర్ అమేజింగ్ అని చెప్పి మేమైతే అసలు మెస్మరైజ్ అయిపోయినాం. అసలు కళ్ళు ఆర్పకుండా అటు ఇటు దిక్కులు చూస్తూనే ఉండే మేము. సో ఈ మంచి వ్యూకి మంచి ఒక పాట పెడతాం బ్యాక్గ్రౌండ్లో, మీరు కూడా పీస్ఫుల్గా రిలాక్స్ అవుతారు అని అనుకున్నా. కానీ బ్యాక్గ్రౌండ్లో పాటలు పెడితే కాపీరైట్ పడుతుంది భయ్యా. అందుకే ఇక ఈ వీడియోకి అయితే అసలు ఆడియో సాంగ్స్ ఏం పెట్టొద్దని డిసైడ్ అయిపోయినా. చూద్దాం ఎండ్ వరకు పెట్టుకుని ఉండగలుగుతానా లేదా అనేది. సో ఇంకా ఆల్మోస్ట్ 8 minutes ఉంది రీచ్ అవ్వడానికి అన్నాగా అట్లా ముచ్చటేసుకుంటూ పోతుంటే అట్లా హార్సెస్ కనిపించినాయి మాకు. సో ఇంకా మేము ఆపొద్దులే, కనిపిస్తూనే ఉంటాయి వద్దులే అని చెప్పేసి ఇంక వెళ్ళిపోయినాం, అప్పటికి లేట్ అవుతుంది అని చెప్పి. నాతో పాటు ఉన్న ఇద్దరు వ్యక్తులకి హార్స్లు అంటే ఎంత ఇష్టం అంటే, ఇష్టం అనొద్దు దాన్ని, పిచ్చి అనొచ్చు. సో ఇంకా అట్లా మాట్లాడుకుంటూ హార్సెస్ గురించి టాక్ నడుస్తుండే ఇంకా రీచ్ అయిపోయినాం అనమాట మేము ఆ ప్లేస్కి. చాలామందికి అర్థమైపోయి ఉంటుంది ఎక్కడికి వచ్చినామని చెప్పి. బట్ ఒకవేళ అర్థం కాకపోతే కమ్ విత్ మీ, నేను తీసుకుపోతాను మిమ్మల్ని. ఇప్పుడు చెప్తా ఎక్కడికి వచ్చినామని. ఈలోపు నేను ఇంకా ప్రవీణ్ బ్రో కలిసి త్రిలోక్ మావని వేసుకుంటున్నాం అనమాట. హీరో 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 అని చెప్పి. నాగార్జున గైస్, హౌ ఇస్ ద జోష్? ఎక్కడికి వచ్చినాం మనం తెలుసా? ఏదో బుద్ధుడు టెంపుల్ సార్. నాకు దిమాగ్ మే దిమాగ్ ఉంది. చూసినారా సార్ వీ డబల్ యాక్షన్లు? పోదామని ప్లాన్ చేసిందే నువ్వు, మళ్ళా బిల్డప్. కథలు అన్ని కథలు. This temple, we don't know what we can call it. It's really hard to pronounce. My name is Megan sir. ఎక్కడికి వచ్చినాం అంటే మనం చెప్పు. Please pronounce. Yeah, we are ready to hear. బుటాయ్ షాన్ బుద్ధిస్ట్ గార్డెన్. Is that? Nice. ఎస్, చూసి తరించండి. అక్కడ పోదాం మామ, అక్కడ ఒక బుద్ధుడు ఉన్నాడు. ఇవన్నీ కొండలే, ఇవాళంతా ట్రైలే, ట్రెక్కే. సో గైస్, యాజ్ సెడ్ మనం వచ్చినాం బుటాయ్ షాన్ బుద్ధిస్ట్ గార్డెన్. అంటే గూగుల్లో అదే ఉంది. డూ పోస్ట్ ద నేమ్ ఇన్ ద డిస్క్రిప్షన్, సో యూ కెన్ హ్యావ్ ఎ లుక్. అయితే ఈ ప్లేస్ ప్రస్తుతానికైతే ఫ్రీ టు విజిట్ అనమాట. ఇంకా ఏమీ లైక్ ప్రైసెస్ ఏం పెట్టలేదు, బికాస్ ఇట్స్ స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్. ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చుట్టుపక్కల మొత్తం. ఇట్స్ అ బిగ్ ప్లేస్. అయితే నా క్యూరియాసిటీకి ఎందుకబ్బా ఇంత పెద్ద స్పేస్లో ఈ టెంపుల్ కట్టినారు అని చెప్పి కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, లైక్ కొన్ని ఇయర్స్ ముందు బుద్ధిస్ట్ అసోసియేషన్ ఆఫ్ కెనడా వాళ్ళు 1700 acres ల్యాండ్ని పర్చేస్ చేశారంట, ఎందుకు ఇట్లా టెంపుల్స్ కట్టడానికి అని చెప్పి. అయితే ఈ బుటాయ్ షాన్ టెంపుల్ అనేది ఒక 530 acresలో ఉంది. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ టెంపుల్, బుద్ధిస్ట్ టెంపుల్ ఇన్ కెనడా అనమాట. ఈ ప్లేస్ నార్మలీ 9 AM to 6 PM ఓపెన్ ఉంటుంది. అండ్ ఇట్స్ క్లోజ్డ్ ఆన్ ట్యూస్డే, ఐ బిలీవ్. ట్యూస్డే రోజు ఇట్స్ క్లోజ్డ్. వస్తున్నారా? ఇక మేము లోపలికి ఎంటర్ అవుతుండే ఇట్లా వెళ్ళి, అప్పటికి డౌట్ వచ్చింది నాకు లోపల కెమెరాస్ ఎలా ఉంటుందేమో అని చెప్పి. ఇట్లా లోపలికి ఎంటర్ అవ్వగానే పాపలు, అక్కడ 2-3 పాపలు ప్లగ్ కార్డ్ పెట్టుకొని నించున్నారు, నో మొబైల్స్, నో ఫోటోగ్రఫీ అని తీసుకొచ్చాం. మనకి ఇక్కడ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది, టీ కాఫీ కూడా అవైలబుల్ ఉంది. లైక్ ప్రాపర్ చైనీస్ ఫుడ్ లాగా, ఇట్లా నూడిల్స్, ఇట్లా షాంఘాయ్ ఫుడ్ ఉంటుంది కదా, అట్లా అవైలబుల్ కనిపించింది నాకైతే.
బుద్ధిస్ట్ టెంపుల్కి వచ్చినప్పుడు బుద్ధిజం గురించి ఎక్స్ప్లోర్ చేస్తాం కదా, అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు బుద్ధిస్ట్ గాడ్ ఆర్ ఇట్లా అల్మైటీ మీద బిలీవ్ చెయ్యరు. ఆల్ దే నో ఇస్ లైక్ అచీవింగ్ ఎన్లైట్మెంట్ అండ్ పీస్ విజ్డమ్ కావాలి అని చెప్పి కోరుకుంటారంట. నిజంగా టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉండే. ఇట్ వాజ్ సో పీస్ఫుల్. అసలు మాకు కూడా చాలా మంచిగా అనిపించింది. మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాం మేము కూడా, ఏ ప్లేస్ వదలకుండా. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ యాక్చువల్లీ. అంత పెద్ద ప్లేస్లో మంచిగా కట్టినారు యాక్చువల్లీ. నిజంగా పీస్ని రిప్రజెంట్ చేస్తుంది ఈ ప్లేస్. ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే అందరూ ఇట్లా బుద్ధుడి మీద ఇట్లా వాటర్ పోస్తుండే. ఏందబ్బా ఎందుకు ఇట్లా పోస్తున్నారు ఏంటి అని చెప్పి అనుకున్నా, కానీ తెలుసుకున్నా అనమాట ఎందుకు అట్లా అని చెప్పి. దే పోర్ ద వాటర్ ఎందుకంటే దే వాంట్ టు రిప్రజెంట్ ప్యూరిఫికేషన్ అండ్ గుడ్ ఫార్చ్యూన్ అంట. ఐ మీన్ లైక్ ప్యూరిటీ, కామ్నెస్ అండ్ క్లారిటీ అనేది ఆ వాటర్ సింబలైజ్ చేస్తుంది అని వాళ్ళు నమ్ముతారంట. ఈ క్లిప్ అయితే పక్కా యాడ్ చేయాలని ఫిక్స్ అయినాం మేము. ఎందుకు అంటే అసలు ఆర్కిటెక్చర్ చూడండి ఎంత నీట్గా, అసలు ఎలా చేశారో తెలియదు కానీ క్రేజీ అంటే క్రేజీ అసలు. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ పిక్చర్స్ మ్యాండేటరీ కదా, సో కొన్ని ఫొటోస్ దిగినాం అట్లా సరదాగా. మీరు వెళ్తే మాత్రం ఈ బెల్ని కొట్టడం మర్చిపోవద్దు. ఈ బెల్ ఎందుకు కొడతారనుకుంటున్నారు? మనశ్శాంతి కోసం అంట, లైక్ ధ్యానం కోసం కూడా అంట. అదొక కైండ్ ఆఫ్ ధ్యానంలోకి వెళ్తామంట. ఆల్సో దేవుడికి పూజ చేసేటప్పుడు కూడా ఈ బెల్ని కొట్టడానికి ఇష్టపడతారంట బుద్ధిస్ట్. ఇక తర్వాత ఏముంది, చుట్టూ ఇట్లా మొత్తం విగ్రహాలు ఉన్నాయన్నమాట బుద్ధుడివి. లైక్ ఆల్మోస్ట్ ఒక 15 అట్లా విగ్రహాలు ఉంటాయేమో ఆల్ అరౌండ్ ద టెంపుల్. సో ఇంకా కారు ఉంది కదా చేతిలో, మనకి కార్లో అట్లా మొత్తం తిరిగినాము, ఒక రౌండ్ వేసినాము, అన్ని విగ్రహాలు చూసి ఒక విగ్రహం దగ్గర ఆగినాం అనమాట. అక్కడ ఆగి కొన్ని ఫొటోస్ దిగినాము, అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసినాం. ఇట్ వాస్ వెరీ పీస్ఫుల్. ఆల్సో మనకి ఇక్కడ మధ్యలో లేక్ ఉంది, కావాలనుకుంటే ఆ లేక్ దగ్గర కూడా ఆగొచ్చు. మేము ఆ లేక్ దగ్గర ఆగి ఫుడ్ తిన్నాం అనమాట. సో గైస్ ఐ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్ దిస్, ఎందుకంటే లైక్ ఇఫ్ యూ వాంట్ టు స్టే దేర్ ఫర్ లాంగ్ టైమ్, డే అంతా అక్కడ స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, ఫుడ్ అయితే పట్టుకొని వెళ్ళండి బెటర్. ఎందుకంటే అక్కడ దరిదాపుల్లో మనకి ఏం కనిపివు, అండ్ టెంపుల్లో దొరికే ఫుడ్ మనకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. సో మా ప్రవీణ్ అన్న అయితే మా కోసం వెజిటబుల్ రైస్ పట్టుకొచ్చాడు, కడుపు నిండా తినేసినాం. మేము ఇక్కడే ఆగి ఫుడ్ తింటుంటే మాకు ఈ పాము కనిపించింది గాయ్స్. సో అవుట్ ఆఫ్ ఆల్ స్టాచ్యూస్ మేము ఈ స్టాచ్యూ దగ్గర ఆగినాం కాసేపు, ఎందుకంటే లేక్ వ్యూ ఉంది, ఈ స్టాచ్యూ కూడా పీస్ఫుల్గా ఉంది. ఐ మీన్ లైక్ ప్రశాంతంగా అనిపించింది ఈ ప్లేస్లో. ఇంకా ఇక్కడ ఆగి అట్లా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఫొటోస్ అటాచ్ చేస్తా చూడండి గైస్, ఎంత బాగా వచ్చినాయో. ఆల్ థ్యాంక్స్ టు ద ఫోటోగ్రాఫర్ త్రిలోక్. ఇక ఫైనలీ బయటకు వచ్చేటప్పుడు వెళ్ళినాం మేము ఎంట్రన్స్లో ఉన్న పెద్ద బుద్ధుడి విగ్రహం దగ్గరికి. అక్కడ చాలాసేపు నించుని ఉన్నాము, కొంచెం ప్రశాంతంగా ఉండే, వెదర్ బాగుండే, వర్షం పడుతుండే. సో ఇంకా అట్లా కాసేపు అక్కడ రిలాక్స్ అయ్యి లాస్ట్కి ఫొటోస్ దిగేసి ఇంకా బయటకు వచ్చేసాం అనమాట. చూడండి గైస్, అందరి ఫొటోస్ చూడండి, నేనే మస్త్ ప్రిటీ ఉన్నా కదా. అసలు అది ఫోటోగ్రఫీలో కాదు గైస్, ఫోటోలో ఉన్న పర్సన్ బట్టి ఉంటుంది, అంటే వినరు. వచ్చిందండి వయ్యారి. అండ్ నాకు గేట్ చాలా బాగా నచ్చింది, వస్తుంటే సెన్సర్ వల్ల ఓపెన్ అయింది, అందుకే రికార్డ్ చేసుకున్నా. ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోయినాం మా నెక్స్ట్ స్పాట్కి. గెస్ట్ చేయండి ఎక్కడికి వెళ్తున్నాము. సర్లే మాకే తెలియదు ఎక్కడ పోతున్నాము, అట్లా పడిపోతున్నాం రోడ్ల మీద. అంటే ఇప్పుడు దారిలో వెళ్ళేటప్పుడు నేను చూస్తున్నాను అనమాట ఎక్కడికి వెళ్ళొచ్చు, ఏం చేయొచ్చు అని చెప్పి. అట్లా 2-3 స్పాట్స్ అనుకున్నాం, బట్ వెళ్ళింది మాత్రం అనుకున్న స్పాట్కి కాదు. చూడండి మీరే. అండ్ ఫైనలీ వీ సా దిస్ బ్యూటిఫుల్ హార్సెస్ అనమాట. ఇక్కడ దిగి వీటితో కొంచెం అట్లా చిల్ అవుతుంటే వెనకాల ఇంకో 2 హార్సెస్, ఒక డాంకీ ఉండే. మమ్మల్ని చూసి అవి కూడా పరిగెత్తుకుంటూ వచ్చినాయి అనమాట. లైక్ ఏదో ఫుడ్ పెడుతున్నాం అనుకున్నాయో ఏమనుకున్నాయో, బట్ ఇట్ కేమ్ అనమాట. ఇట్ వాజ్ రియలీ బ్యూటిఫుల్. ఆ బ్లాక్ హార్స్ అయితే క్రేజీ సెక్సీ ఉండే అసలు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది, మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మీన్ వైల్ చెప్పినా కదా, ఒక డాంకీ కూడా ఉండే, ఒక గాడిద కూడా ఉండే అక్కడ అని చెప్పి. సో నా ఫ్రెండ్స్ డిస్కషన్ ఎట్లా ఉండే అంటే అక్కడ ఏంటో వాగింది ఇది గుర్రమా మరి గాడిద గవర్నమెంట్ కంపెనీ పిచ్చి ఇది నా ముద్దు నచ్చలేదు. అసలు నా చెప్పు ఇది నీ తెలియలేంట్రా, ఆ రాజుగారు తెల్ల గుర్రమానికి ఎప్పుడో ప్రాబ్లం పడింది. ఇక మేము అక్కడ అర్ధగంట కూర్చొని స్నాక్స్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయినాం మా నెక్స్ట్ స్టాప్కి. Where are we? And now we are at Finland Falls. స్ట్రీట్ అయితే చాలా బాగుంది గైస్, వెరీ నైస్ గైస్. నాకు ఇట్లా పెద్దగా ప్రశాంతంగా ఉన్న స్ట్రీట్స్ అంటే చాలా ఇష్టం గైస్, ఎస్పెషల్లీ ఇది కౌంటీ కదా, కౌంటీ సైడ్ రోడ్స్ అంతా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి.
చేపలు పట్టేది కొనుక్కుంటా. ఓకే, కార్లో పనికి మాల చెత్త అంతా కార్లోనే ఉండాలి, చేపలు పట్టేది. Yes bro, I'll buy it. Okay guys, be ready for something. 1, 2, 3. అబ్బో, నేను ఎగరలేను. నేను ఎగరలేను. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. వా వా అన్నా వా. ప్రవీణ్ అన్న అయితే మొత్తం చిన్న పిల్లోడు అయిపోయినాడు గైస్. ఈ ట్రిప్ లో క్రేజీ ఎంజాయ్ చేసిండు. వివర్ లైక్ అన్న సాగుతుందన్నా నీకు అట్లా కానీ అని చెప్పి. ప్లీజ్ ఇగ్నోర్ మై లాఫ్. నాతో అన్ని ప్రయోగాలు వేస్తున్నారు. ఎక్స్ప్లోరింగ్ విత్ ఫ్రెండ్స్ పార్ట్ 3 కాదు ఎపిసోడ్ 3. బ్రో ఇదంతా పెడతా బ్రో బ్లాగ్ లో మీరు చేసిన అన్ని ఇప్పుడు దాకా. వావ్ సన్సెట్ మావా, సన్సెట్ ఇక్కడే కూర్చుందాం రా. ఇంక ఇక్కడ నుంచి మేము సన్సెట్ పాయింట్ దాకా లైక్ సన్సెట్ ఎక్కడ కనిపిస్తుంది అని చెప్పి పాయింట్స్ వెతుక్కుంటూ వెళ్తుండే అనమాట. ఇక్కడ మధ్యలో ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ ఫ్లాగ్స్ ఏ కంట్రీది అని చెప్పి మాట్లాడుకుంటూ వెళ్తుండే. మధ్యలో ఈ ఫ్లాగ్ ఒకటి వచ్చింది అయి ఉంటుంది. ఇది ఇదేమో చెప్పండి. అది నా ఫ్లాగ్ అని చెప్పి అంటున్నారు, కానీ కాదు గాయ్స్, ఊరికే సరదా ఫర్ ఫన్ అనమాట అది. అండ్ క్రేజీ జోక్స్ వేసుకుంటూ అక్కడ ఉన్న యార్డ్స్ గురించి, అన్ని క్రూజుల గురించి, వాళ్ళ లగ్జరియస్ లైఫ్ గురించి ముచ్చట్లు వేసుకుంటూ మేము వెళ్ళిపోయినాము పాయింట్కి, ఐ మీన్ లైక్ సన్సెట్ పాయింట్కి. ఇట్ వాజ్ రియలీ బ్యూటిఫుల్ గైస్. ఈ వాక్, ఈ వెదర్, ఆ రోజు వెదర్ అయితే చాలా బాగుండే. మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే గైస్. అసలు ఎక్కడికో పోదాం అనుకుని ఎక్కడికో వచ్చినాము, కానీ అసలు బ్యూటిఫుల్ వ్యూ ఉండే. అసలు మునిగిపోయినాము, అసలు మునిగి తేలినాం అనుకోండి. ఇంకా అక్కడ వ్యూలో ఆ వైబ్, ఆ సాంగ్స్, మా ఫ్రెండ్ త్రిలోక్ సాంగ్స్ పెట్టినాడు, ఇంకా సాంగ్స్కి వైబ్ అవుతూ అసలు ఆ ప్లేస్ని పీస్ఫుల్గా ఎంజాయ్ చేసినాం మేమైతే. నాతో పాటు మీరు కూడా ఈ సన్సెట్ చూడాలి పక్కా అని చెప్పి నేను టైం ల్యాప్స్ తీసిన. Do you guys want to go home? No. అండ్ మధ్యలో మాకు గేమ్ కనిపిస్తే కొద్దిసేపు అట్లా సరదాగా ఆడుకున్నాం గైస్, కొంచెం టైం పాస్ అవుతుంది అని చెప్పి. ఐ వాస్ రియలీ బ్యాడ్ అట్ ప్లేయింగ్ దిస్ గేమ్. ఎన్నిసార్లు ట్రై చేసినా అస్సలు వేయలేకపోయినా. ఏమనుకోలేదు కానీ బట్ స్టిల్ ఏమనుకుంటున్నా అది జరగట్లేదని అనుకోలేదు. థ్యాంక్ గాడ్ బతికిపోయా. నీతో ట్రై చేయరా, నీతో ట్రై చేయి. Come on. 1, 2, 3. Okay guys, 1, 2, 3 go. 1, 2 each, 3 each, 4 each, 5 each. 3 6 అయిపోయినాయి. అయిపోయింది ఇది, ఆపే 7 అయిపోయింది 7th అయిపోయింది కూడా, మీద అయిపోయింది, ఇద్దరు అయిపోయినారు. ఇట్స్ టైమ్ టు గో హోమ్, లెట్స్ గో. ఎక్కడికి ఇప్పుడు చెప్పు. ఇంకా మా ప్రవీణ్ అన్న ఎందుకు కాదన్నారని చెప్పి అట్లా కొన్ని ఫొటోస్ తీసి ఇంకా డిన్నర్ చేయడానికి వెళ్ళాం అనమాట. యూఆర్ టూ హంగ్రీ. ఫెనెల్ అండ్ ఫాల్స్ బ్రూయింగ్ కంపెనీకి పోయినాం. ఫుడ్ అయితే అదిరిపోయింది గైస్, క్రేజీ ఉండే ఫుడ్. ఇక మంచిగా ఫుడ్ తినేసి ఇంటికి స్టార్ట్ అయిపోయినాం అనమాట. So that's all for this video guys. Thank you so much for watching. Please do not forget to like, share, subscribe and follow me on Instagram. ఇంకా లేట్ చేయకండి guys, సబ్స్క్రైబ్ కొట్టు, బెల్ ఐకన్ నెట్టు, నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని పట్టు.